నాకు తెలిసి 25% రివర్స్లో ఉంటే 75% ఇలానే ఉంటారు స్త్రీలు. ఒకవేళ భార్య బాధితులు ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోకండి. ఏడిచావు నువ్వు అంతే చెబుతావు, మీ ఇంట్లో అట్లా ఉందే, మా ఇంట్లో అట్లా లేదు, అంత రివర్స్ ఉంది, అంత రివర్స్ ఉంది. ఆమెకి ఇష్టమైన నేను వేసుకోవాలి, ఆమెకి ఇష్టం లేకపోతే వచ్చి అమాంతం చొక్కా దించి అవతల పడేసింది. 25% అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆమెకి ఇష్టమైంది చేయాలి, ఈయన తినాలి, ఈయనకి ఇష్టం లేకపోయినా తినాలి. ఏంది మా యాడ్ చేసామంటే, ఏం తినవా, ఎందుకు తింటావు, బయట రుచులు ఎందుకు తింటావు, వద్దు 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 వద్దు, తింటా పెట్టు, విషమైన తింటా పెట్టు. ఏమండి, పుట్టింటికి పోయినా సరే మళ్ళీ ఫోన్ చేసి, ఏంది ఫోన్ చేయలేదు, అమ్మాయి పనిలో ఉన్నాను. పనిలో ఉంటే ఫోన్ చేయవా అంటే ఇక పోయింది, దరిద్రపు పోయింది, ఇక పీడ వదిలిపోయిందని ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నావా? సరే ఉండు, ఏం పోయింది, అట్లనే ఉండు అంటే, నీకు దండం తల్లి, నేను చేస్తా, 4 సార్లు చేస్తా, ఓకే, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ కూడా చేస్తా, నువ్వు ఫోన్ పెట్టి నీ దండం పెడతా పెట్టి. ఇట్లా పీడించబడే వాళ్ళు ఒక 25% ఉన్నారు. కాదని నేను అనట్లా, మీ ఓదార్పు కోసం చెప్తున్నా. ఇప్పుడు ఆ పొజిషన్లో మీరుంటే కొంచెం ధైర్యం తెచ్చుకున్నాం, మమ్మల్ని కూడా అర్థం చేసుకున్నావు బ్రదర్, థ్యాంక్ యూ అని. కానీ 75% మెజారిటీ మాత్రం అడుగు వేసిందంటే మెట్టినింటికి ఇక ఆ జీవితం అలా అంకితం అన్నట్లుగా. అసలు ముఖ్యంగా చెప్తాను, తండ్రి ఇల్లు వదలాలంటే ఎంత బాధ. పుట్టి పెరిగి అక్కడే ఆడి పాడి అంతా తనకు 18-20 ఏళ్ల ప్రాయం వచ్చిందాకా అదే లోకం, తనకి ఇంకో లోకం తెలియదు. ఒక్కరోజు నువ్వు తాళి కట్టినందుకు గాను నీ వెంటబడి అలాగూ వచ్చేయటం అంటే చిన్న విషయం కాదు కదా. నువ్వు రాగలవా నీ తండ్రి ఇల్లు వదిలిపెట్టి? కొంచెం ఒక వారం ఉందాం రాండి అంటే, ఏంటి నేనా అక్కడికా, నేను రాను, మా ఇల్లు వదిలిపెట్టి. న్యాయం కాదు. నేను రాలేదా నా జీవితం మొత్తం, ఒక వారం ఉందాం రా అంటే, రాను, ఏంటి అక్కడ రమ్మంటున్నావు ఏంటి, ఉంటే ఉండి పోతే పో. ఒక వారం వదలటానికి నీకు మనసు ఉండదు, కానీ తను బ్రతికే వదిలేసుకొని వచ్చింది. ఇప్పుడు చెప్పు, ప్రేమిస్తేనా ప్రేమించకపోతేనా? కొంతమంది అసలు నా భార్య నన్ను ప్రేమించదండి, ప్రేమించకపోతే వచ్చి కాపురం ఎలా చేస్తుంది, ఎలా వచ్చింది నీ దగ్గరికి, నీతో జీవితం ఎలా పంచుకుంది, నీకోసం ఇన్ని రోజులు ఎలా జీవించింది, నువ్వు పెట్టినా పెట్టకపోయినా, తినకపోయినా, ఇచ్చిన వస్త్రం ఇవ్వకపోయినా, నానా బాధలు ఎలా పడింది నిన్ను ప్రేమించకపోతే. అంటే మనోడి పొదువులు పైన వచ్చి ఐ లవ్ యూ చెబుతుంటే బాగుంటుందేమో. కొంతమంది మాలోకాలు ఉంటారు, పురుషులు భార్యల్ని పీడించే వాళ్ళు ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించు అని ఏం చేయాలి? సమస్తాన్ని వదిలేసుకుని వచ్చింది. అందుకే లేఖనం ఏమందంటే, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. ఎందుకంటే మీకు అది తక్కువ ఉంటుంది. మీకు విశాల హృదయం, భార్యను తప్ప అందరినీ ప్రేమిస్తారు మీరు. కాబట్టి షోలు ఆపేసి భార్యను ప్రేమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్త్రీలారా మీ భర్తలకు లోబడండి అన్నాడు. లోబడటం అంటే మీరు అర్థం చేసుకోండి, నమ్మేయటం, లొంగిపోవటం, మోసపోవటం. అది ఉందిరా తల్లి మీకు. మీరు నమ్ముతారమ్మా మాయకంగా. ఎవరు ఏ మాయ చేసినా వెంటనే లోబడిపోతారమ్మా. నీకు ఫేవర్గా ఉన్నట్టు కనపడితే వెంటనే నమ్మేసుకొని లోబడిపోతారమ్మా. అట్లా లోబడద్దమ్మా, నీ భర్తకే లోబడమ్మా అన్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు నువ్వు ఏం చదివించావు? ప్రతిదానికి సమయం కలదని మొదలుపెట్టి భార్యాభర్తల వ్యవహారం తీసుకొచ్చావును అనొద్దు. ఈ అనుబంధము క్రీస్తునకు సంఘమునకు ఉన్న అనుబంధమునకు సాదృశ్యంగా ఉన్నందున ఈ విషయాలు ఎత్తి మాట్లాడాను. సరే, అసలు